సో గాయ్స్ ఇప్పుడు నేను మున్నార్లో ఉన్నాను అండ్ ఇక్కడ నుండి మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే కొచ్చి వెళ్తున్నాము. కొచ్చి ఒక కోస్టల్ ఏరియా. సో మనం కొచ్చికి వెళ్తున్నాము. కొచ్చి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవాళ మీ అందరికీ నేను కొచ్చి చూపిపోతున్నాను. రెడీగా ఉండండి కొచ్చి చూడడానికి. అండ్ కుదిరితే కథాకళి డ్యాన్స్ చూడాలి. కేరళలో ఉండి కథాకళి డ్యాన్స్ మిస్ అయితే కష్టం అయిపోతుంది. కొచ్చిలో ఉందంట, ట్రై చేద్దాం. 80% నేను కొచ్చిలో కథాకళి డ్యాన్స్ చూపించడానికి మీకు ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు దాకా నా వీడియో మీరు లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రైడర్ 2300. అండ్ ఇంకో మాట ఏంటంటే మున్నార్ వీడియో చూసారా మీరు? మున్నార్ వీడియో చూసారా మీరు? చూసే ఉంటారులే. చూడకపోతే ఇప్పుడు దాకా వెళ్ళి చూడండి. ఓకే, మనము కొచ్చిలో కలుసుకుందాం. సో గాయ్స్ ఇప్పుడు మనము కొచ్చికి స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు మనం ఎన్ని కొండలు ఎక్కి దిగాలో తెలియదు నాకు కూడా. సో కొచ్చికి వెళ్ళిపోదాము. అండ్ మా ఓనర్ హోమ్ స్టేలో ఉన్నా కదా, ఆయనకి మొత్తం హ్యాండ్ ఓవర్ చేసే రూము. నేనైతే కొచ్చికి స్టార్ట్ అయిపోయాను. జస్ట్ ఇక్కడ నుండి 125 కిలోమీటర్స్ ఉంది. నాకు ఇక్కడ నుండి 3 hours 40 minutes డ్రైవ్ చూపిస్తుంది. మనం కొండలు దిగిన తర్వాత టైం మార్చొచ్చు కుదిరితే. సో ఫస్ట్ అయితే ఇప్పుడు ఎన్ని కొండలు ఎక్కుతామో ఎన్ని దిగుతామో చూద్దాం. బైజన్ వ్యాలీ మనం ఇక్కడే ఉన్నాము. మున్నార్కి ఇక్కడ నుండి ఒక 15 kilometers దూరం అనమాట. జస్ట్ ఒక 20 minutes డ్రైవ్. నేను మున్నార్ మొత్తం వీడియో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. కాకపోతే నేను కొద్దిగా అప్సైడ్ అయింది ఎక్కడంటే మున్నార్లో నేను ట్రెక్కింగ్ చేయలేకపోయాను, టైం కుదరలేదు. సో ఒక్కటే మిస్ అయ్యాను. బట్ నో ప్రాబ్లం, మున్నార్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మున్నార్ మొత్తం గ్రీనరీ అండి. మీరు ఏమైనా సిటీ లైఫ్ ని కొన్ని రోజులు పక్కన పెట్టి కొద్దిగా పీస్ఫుల్ లైఫ్, కొద్దిగా గ్రీనరీ, కొద్దిగా మౌంటైన్స్ అలాంటివి చూడాలి, ట్రెక్కింగ్ చేయాలనుకుంటే మాత్రం మున్నార్ ఇస్ ద బెస్ట్ 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 ప్లేస్ టు విజిట్. సో ఇప్పుడు నేను స్ట్రైట్ గా 7 kilometers కొండ దిగాలి. మనం కొండ దిగుదాం. ఇక్కడ రాగరుకున్నా నేను. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా తరపున హ్యాపీ అంటే హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, ఈ ఇయర్ మీ అందరికి చాలా అంటే చాలా బాగుండాలని చెప్పి కోరుకుంటూ దేవుని విష్ చేస్తున్నాను అనమాట. అండ్ నా 2025 చాలా అంటే చాలా బాగుంది. నేను వర్క్ పర్పస్ గా కానీ జాబ్ లో కానీ బాగానే ఇంప్రూవ్ అయ్యాను. అండ్ నా లైఫ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ది బెస్ట్ ఫ్రెండ్స్ ఉండే నా దగ్గర, ది బెస్ట్ కొలీగ్స్ ఉండే. అండ్ నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను నేను 2025 లో. గోయింగ్ గుడ్ అనమాట. ఇప్పుడు దాకా నా వీడియోని మీరు లైక్ కొట్టకపోయినా, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కొట్టుబడేయండి. ఇంకో విషయం ఏంటంటే 2025 నాదైతే చాలా అంటే చాలా బాగా జరిగింది. మీ 2025 ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీరు కామెంట్ చేయండి. అండ్ మీ 2026 లో అందరూ బాగా ఎదగాలని చెప్పి, అందరి లైఫ్ చాలా బాగుండాలని చెప్పి, అండ్ 2027 అందరూ చూడాలని చెప్పి సో కోరుకుంటూ మనం కొచ్చికి స్టార్ట్ అయిపోదాం. ఓకే బాయ్. పొద్దున పూట చాలా అంటే చాలా అందంగా ఉంటది. చూడు ఈ కొండలు చూడు ఎలాగని చూసినా, మొత్తం గ్రీనరీ. చూడు కొండల పైన బిల్డింగ్లు మళ్ళీ. సో ఆల్మోస్ట్ ఆల్ మనం ఇప్పుడు కొండ దిగేస్తున్నాము. మీరు అనుకోవచ్చు మున్నార్ పొద్దున పూట అందంగా ఉండిద్ది, రాత్రి పూట బాగోదా అని చెప్పి. రాత్రి పూట ఒక్క నుంచి చెప్తా, మనం ఇప్పుడు ఎట్టెళ్ళాలో చూసుకొని. సో రాత్రి పూట భయంకరంగా ఉంటది. మున్నార్లో రాత్రి పూట తిరగాలంటే ఉనికిపోతారు. స్ట్రీట్ లైట్లు ఉండవు భయ, స్ట్రీట్ లైట్లు ఉండవు. 100 kilometers ఒకడు ఉంటాడు మనిషి. రాత్రి పూట ఇల్లే బయటికి రారు. అండ్ మొత్తం చుట్టుపక్కల మొత్తం చెట్లు లేకపోతే కొండలు. జంతువులు ఏమి ఉండవంట కానీ, బట్ నిజంగా భయం వేస్తుంది, ఏం కనిపించదు. సో రాత్రిపూట మున్నార్లో మీరు తిరగాలనుకుంటే నైట్ టైము మన హైదరాబాద్ లాగా 3ంటికి 4ంటికి లేకపోతే 1 గంటకి 2ంటికి అలాంటి టైంలో తిరగాలనుకుంటే ప్లాన్ స్కిప్ అనమాట. మున్నార్లో నైట్ తిరగలేము. ఓకే, పొద్దున్న పూట మాత్రం చాలా అందంగా ఉంటుంది. మనం కొండ ఎక్కుతున్నాము. ఈ కొండ ఎక్కి ఇంకో కొండ దిగితే మనము మున్నార్ కొండలు దాటేస్తాం, హైవే ఎక్కేస్తాం అనమాట. అంకుల్ ఇటు వెళ్తున్నాడు, మనం ఇటు వెళ్ళాలి. సో ఇంకా మనం కానిచ్చేద్దాం. సో గాయ్స్ ఇప్పుడు దాకా నేను ఇంకా కొండ దిగలేదు. నాకు ఇంకా 100 kilometers మాత్రమే ఉంది కొచ్చి ఇక్కడ నుండి. సో
అది బయలుదేరుతూనే ఉన్నాను అండ్ ఇప్పటిదాకా నాకు అద్భుతంగా కూడా ఏం కనిపించలేదు. బట్ జర్నీ మాత్రం కూడా స్మూత్ గానే వెళ్తుంది. ఒక్కసారి ఇది కూడా హైవేనే, ఇది ఈ రోడ్డు కూడా హైవేనే, NH83 ఇది, సో 85 ఇది. బట్ ఏంటంటే కొండల మధ్యలో ఉండడం వల్ల హైవే అయినా సరే కొద్దిగా దారులు ఇది అది చాలా ఉన్నాయి, టర్నింగ్స్, బ్రేక్స్. సో మెయిన్ హైవేకి వెళ్ళాలి, ఇంకా నాకు 21 కిలోమీటర్స్ జర్నీ ఉంది. ఇంకా నేను కొండల మధ్యలో వెళ్తున్నాను. మనం తొందరగా హైవేకి వేస్తే అక్కడ నుండి స్మూత్ వెళ్ళిపోదాం. అండ్ టైం వచ్చేసి ఇప్పుడు 11:20 అవుతుంది. నేను 1:50 ఎస్టిమేషన్ టైం అనమాట నాది రీచింగ్ కొచ్చికి. 1:50 అంటే కుదిరితే ఇంకొద్దిగా ముందే వెళ్ళొచ్చు. జరా ఉన్నాయి ఇక్కడ హైవే మొత్తం టర్నింగ్స్ ఇవే ఉన్నాయి. 40 వెళ్తే చాలు, 41కే వెళ్ళనివ్వట్లేదు స్పీడ్. కానిచ్చేద్దాం మరి అయితే. అడవిలో వెళ్తున్నా కదా, ఇక్కడ కోతులు ఉండే ఏరియాకి వచ్చాను అనమాట. అదిగోండి చూడండి కోతులు ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ బుడ్డగాడు ఏం చేస్తున్నాడు ఇక్కడ. సో ఇదంతా కోతులు ఉండే ఏరియా. ఇక్కడ ముందుకెళ్ళి కొద్దీ నాకు కోతులే కనిపిస్తుంటాయి. ఇక్కడ డ్రైవ్ కూడా మీన్స్ స్పీడ్ లిమిట్ కూడా 30 కంటే బిలోనే ఉంది. ఇప్పుడు ఒక ఫన్నీ థింగ్ జరిగింది, అది రికార్డ్ చేయలేకపోయాను నేను. ఏమైందంటే నా వెనక ఒక జీప్ వస్తుంది, మీరు చూడగలరా? ఇప్పుడు కనిపించట్లేదు. సో నా వెనక జీప్ వస్తుంది, మీరు మిర్రర్లో చూడండి. సో ఆ జీప్ లో ఒక 3-4 పిల్లలు ఉన్నారనమాట. అది అబ్బాయిలు, కుర్రోళ్ళు, మన వాళ్ళే, మన ఏజే. సో వాళ్ళు ఏంటంటే, ఒక్క నిమిషం చెప్తా. సో వాళ్ళు ఏంటంటే నేను బండి మీద వస్తున్నాను, నేను నార్మల్గా వస్తున్నాను. మన గెటప్ చూసి రైడర్ అని తెలిసి నా యూట్యూబ్ ఛానల్ లోగో ఉంటది కదా ముందు, దాన్ని చూసి వాళ్ళు యూట్యూబ్ లో సెర్చ్ చేశారు. సెర్చ్ చేసింది నాకు చూపించి సబ్స్క్రైబ్ కొట్టేది చాలు. అదే బండి అనిపించింది నాకు అసలు. నేను అడగను కూడా అడగలేదు వాళ్ళే యూట్యూబ్ లోకి వెళ్ళి నా పేరు సెర్చ్ కొట్టి ఛానల్ ఉందా లేదా చెక్ చేసి సబ్స్క్రైబ్ కూడా కొట్టారు. సో ఇలాంటి సపోర్ట్ వస్తూ ఉంటే మనకు ఒక జోష్ వస్తుంటది అనమాట. తిరుగుతున్నందుకు ఒక ఇది ఉందిరా, ఫలితం ఉంది, అది ఇది అని చెప్పి ఒక జోష్ వస్తుంటది. రోడ్డు చూడండి ఎంత గలీజుందో. సో మీరు కూడా ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే, దారిలో ఒక 100 కాదు, ఒక 80 కిలోమీటర్స్ దూరంలో కొచ్చికి ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉంది కదా, ద హిడెన్ ప్లేస్ అన్నట్టు. ఇది నాకు అసలు ఆ లిస్ట్ లో కానీ లేకపోతే మన గూగుల్లో కానీ ఎక్కడా లేదు. సో ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉంది చిన్నది, చూడ బాగుంది వాటర్ ఫాల్స్. ఇక్కడ 4-5 దిగి ఫోటో తీసుకున్నారు. ఏంట్రా ఫోటో తీసుకున్నారని చూస్తేనేమో ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంది, అవసరం ఉంది. ఇప్పుడు నేను ఇంకా జస్ట్ ఆ వాటర్ ఫాల్స్ దాటి కొద్ది ముందుకు వచ్చాను. చూస్తేనేమో ఇక్కడ ఇంకో వాటర్ ఫాల్స్ ఉంది. ఎన్ని చిన్న వాటర్ ఫాల్స్, బట్ ఓకే బాగున్నాయి. ఇక్కడ చూడండి క్రౌడ్ ఎంత మంది ఉన్నారో, షాప్స్ అది ఇది చాలా అంటే చాలా మంది ఉన్నారు. సో ఇది ఫోటో పాయింట్ అనమాట, ఫొటోస్ తీసుకున్నారు అందరూ. సో మీరు చూడండి ఆ కొండ పైన వస్తున్నాయి నీళ్ళు ఇలాగా. సో అందరు ఫొటోస్ దిగుతున్నారు. మనం ఇంకొక 4 కిలోమీటర్స్ ఈ కొండ దిగుతాము. 4 కిలోమీటర్స్ ఇంకో కొండ దిగిపోతాను. సో మనం వెళ్ళిపోదాం కొచ్చి వైపు. చూడండి మొత్తము ట్రాఫిక్ ఆగిపోయింది ఇక్కడ. ఇప్పుడు మనకు ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే నా బండిలో పెట్రోల్ అయిపోవడానికి వచ్చింది. అక్కడ టక్ 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 అని కొట్టేసుకుంటుంది ఎల్లో కలరు. నాకున్న నమ్మకం ఏంటంటే అది ఎంత ఎల్లో కలర్ లో కొట్టుకున్నా సరే ఎంత కాదన్నా ఒక 2 లీటర్స్ అయినా ఉంటది అని చెప్పి నా నమ్మకము. బట్ ఎంతైనా సరే రిస్క్, కానీ అది కూడా ప్రాబ్లం కాదు. ఎందుకంటే 17 కిలోమీటర్స్ నేను కొండల మీద నుండి వెళ్తాను కదా, 1 లీటర్ ఉన్నా కూడా దాటేస్తా అనుకో. బట్ డౌటే. సో మనం పెట్రోల్ బంక్ కోసం ఎత్తగాలి, ఎంత తొందరగా అయితే అంత తొందరగా. ఫైనల్ గా పెట్రోల్ బంక్ అయితే దొరికేసింది. సో మనకైతే పెట్రోల్ బంక్ దొరికేసింది.
ఒక 7 కిలోమీటర్స్ లోనే దొరికేసింది పెట్రోల్ బంక్. మనం పెట్రోల్ కొట్టించుకొని బయలుదేరాం. హైవేకి అయితే వచ్చేసాను. ఇదే హైవే అన్నమాట ఇక్కడ. ఓకే, ఇదే హైవే. అండ్ మనం ఇప్పుడు కొచ్చి వెళ్తున్నాం కదా. కొచ్చి గురించి మీకు చెప్పాలంటే కొచ్చికి కొత్త పేరు అన్నమాట. కొచ్చి అనేది ఇంతకు ముందు వేరే పేరు ఉండేది, కొచ్చి ఉండేది. కాకపోతే ఆ స్పెల్లింగ్ COCHI ఉండేది. ఇప్పుడు KO CHI అన్నమాట. అలాగా పిలుస్తున్నారు కొత్త పేరు. అండ్ కొచ్చి కేరళలో ఒక ప్లేస్ ఎలాంటిదంటే దీంట్లో ట్రెడిషనల్ అండ్ మోడర్న్ లైఫ్ రెండు కల్పిస్తాయి అనమాట. అది ఇప్పుడు పల్లెటూరు అని కాదు, అలా అని చెప్పి సిటీ కూడా కాదు. అర్థమైందా? కొచ్చి అలాంటి ప్లేస్. అండ్ కొచ్చిలో బ్లాక్ వాటర్ ఎక్కువ. బ్లాక్ వాటర్ సీస్ అంటే చిన్న చిన్న చెరువులు అలాంటివి చాలా ఎక్కువ కొచ్చిలో. మనం వెళ్ళేది కూడా ఒక ఇప్పుడు ఎలా అంటే ఆ, మన ఇండియాకి కొద్దిగా అటు ఇటు ఇరుక్కొని పలి ఉంటది అనమాట. సో కొచ్చి అనేది. సో మనం ఇప్పుడు ఆ కొచ్చికి వెళ్తున్నాము. కొచ్చిలో కుదిరితే కూచిపూడి డ్యాన్స్ చూడాలి మనము. ఐ ట్రై 90% టు సీ అనమాట కూచిపూడి డ్యాన్స్. అండ్ ఇక్కడ నుండి జస్ట్ 50 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. సో మనం కొచ్చికి వెళ్దాము. దీనికంటే ముందు ఫస్ట్ లంచ్ బ్రేక్ తీసుకోవాలి మనం. ఆకలేస్తుంది. టైం వచ్చేసి 12:41 అయింది. నాకు ఇక్కడ నుండి 1 or 20 minutes డ్రైవ్ చూపిస్తుంది. సో మనం ఒక లంచ్ బ్రేక్ అయితే తీసుకోవాలి, తప్పదు. కాబట్టి మనం ఇంకొక 15-20 minutes లంచ్ బ్రేక్ వేసుకున్నా సరే నేను రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 2 అయిపోతుంది. ఓకే, మనం ఇంకా లంచ్ బ్రేక్ ఆగి మాట్లాడుకుందాం. సో గాయ్స్, ఇప్పుడు నేను లంచ్ చేయడానికి ఆగాను. అండ్ ఇవాళ మన లంచ్ వచ్చేసి పరాటా అండ్ చనా కర్రీ. సో మనకి పరాటా చనా కర్రీ ఇచ్చారు ఇవాళ మనం తినడానికి. అండ్ ఇది తినేసిన తర్వాత మనం కొచ్చి స్టార్ట్ అవుదాం. అండ్ కొచ్చి ఇక్కడ నుంచి జస్ట్ 40 కిలోమీటర్స్ ఉంది. ఒక 1 hour పడుతుంది. సో మనం ఫస్ట్ లంచ్ కానిచ్చేసి దెన్ మనం స్టార్ట్ అవుతాం. సో గాయ్స్, నా లంచ్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ నుండి మన రైడ్ జస్ట్ ఒక 37 కిలోమీటర్స్ మాత్రమే. సో మనం ఒక 37 కిలోమీటర్స్ వెళ్తే మనం కొచ్చికి వచ్చేస్తాము. అండ్ అక్కడ నేను స్టే ఎత్తుకోవాలి, ఎందుకంటే స్టే బుక్ చేయలేదు. సో స్టే ఎత్తుకోవాలి, మనం స్టే ఎత్తుకుందాం. సో గాయ్స్, ఇప్పుడు నేను కొచ్చికి దగ్గరలో ఉన్నాను, జస్ట్ ఒక 20 కిలోమీటర్స్. సో నేను ఇప్పుడు మేక్ మై ట్రిప్ అయితే వచ్చేసాను. మనకి తక్కువలో అంటే తక్కువలో ఒక 350-400 హాస్టల్ స్టేస్ ఉన్నాయి. సో మనం ఇప్పుడు అక్కడే స్టే చేద్దాము. MG రోడ్ అని చెప్పి ఒక రోడ్ ఉంది అక్కడ కూడా. సో ఆ MG రోడ్కి వెళ్తే మనకి హాస్టల్ స్టేస్ ఉన్నాయి. జస్ట్ 400 రూపీస్ పడుతుంది. ప్రైవేట్ రూమ్ లేకపోయినా సరే ఏం చేయలేం, మనం స్టే చేద్దాము. మనకి తక్కువలో అయిపోవడం ఇంపార్టెంట్ ఫస్ట్, దాని తర్వాత ప్రైవేట్ అలాంటివి చూసుకుందాం. సో మనం అయితే ఫస్ట్ MG రోడ్కి వెళ్ళాలి. MG రోడ్కి వెళ్ళిన తర్వాత హాస్టల్లో ఏదైనా మంచి హాస్టల్లో చూసి చెక్ ఇన్ అవ్వాలి. చెక్ ఇన్ అయిన తర్వాత దెన్ మనం ట్రావెలింగ్ స్టార్ట్ చేద్దాము. సో ఆల్మోస్ట్ ఆల్ టైం 2 అయిపోయింది కరెక్ట్గా. ఇంకొక 20 minutes పడుతుంది. మనం లంచ్ బ్రేక్ తీసుకున్నాం కాబట్టి ఆ 20 minutes ఎక్స్టెండ్ అయింది అనమాట. సో లెట్స్ గో టు MG రోడ్. అయితే కొచ్చికి వచ్చేసాము. ఇవాళ మెట్రో ఉంది కొచ్చిలో, తెలుసా మీకు? కొచ్చిలో కూడా మెట్రో ఉంది. ఇదిగోండి, ఇదేమో SN జంక్షన్ అంట మెట్రో స్టేషన్ ఇది. సో మనం ఇక్కడ నుండి MG రోడ్ అనే ఏరియాకి వెళ్ళాలి. జస్ట్ 8 కిలోమీటర్స్ ఉంది. ఒక 10 minutes వెళ్ళిపోతాను నేను. అక్కడికి వెళ్ళి ఫస్ట్ హోటల్లో చెక్ ఇన్ అయిపోయి బ్యాగ్ పెట్టేసి ఒక 5-10 minutes రిలాక్స్ అయిపోయి మనం ట్రావెలింగ్ స్టార్ట్ చేద్దాం. అండ్ మీ అందరికి ఇంకోసారి చెప్పాల్సింది ఏంటంటే కొచ్చి అనేది పెద్ద సిటీ కాదు, అలా అని చెప్పి విలేజ్ కూడా కాదు. ఇది కల్చరల్ సిటీ అనమాట. మనకి బండి పడుతుంది ఇక్కడ. సో మనకి అన్ని కనిపిస్తాయి. విలేజ్ కనిపిస్తుంది, విలేజ్ వైబ్స్ ఉంటాయి, అలా అని చెప్పి సిటీ వైబ్స్ కూడా ఉంటాయి. ఓకే,
సో గైస్ ఇప్పుడు నేను కొచ్చికి వచ్చేసాను. కొచ్చికి వచ్చేసి హోటల్లో స్టే తీసుకున్నాను. 500 రూపీస్ పడింది. స్టే కూడా బాగుంది. అండ్ కొచ్చి నేను ఆల్మోస్ట్ తిరిగేశాను. అంత తిరిగేసాను కొచ్చి. ఆ వీడియో మొత్తం కొద్దిగా లెంత్ ఎక్కువ అయిపోయింది. అందుకని సో నేను ఈ వీడియోని 2 పార్ట్స్ గా డివైడ్ చేద్దాం అనుకున్నాను. సో నేను ట్రావెల్ అయిన కొచ్చి వరకు ట్రావెల్ అయిన పార్ట్ ఒకటి అండ్ కొచ్చి మొత్తం తిరిగిన పార్ట్ రేపు మీకు రిలీజ్ చేస్తాను. రేపు ఈవినింగ్ 7 o'clock నా వీడియో డైలీ 7 o'clock ఈవినింగ్ మీకు వచ్చేస్తూ ఉంటాయి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు ఒక లైక్ అండ్ ఒక కామెంట్ పడేయండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో మీరు కొచ్చి వీడియో మిస్ అవ్వకుండా ఉంటుంది. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది. సో కొచ్చి చాలా అంటే చాలా బాగుంది. కొచ్చి నేను ట్రావెల్ చేశాను. కొచ్చి అదిరిపోయింది. నేను ఒక 2-3 వెరైటీస్ అండి 2-3 వస్తువులు థింగ్స్ 2-3 థింగ్స్ నేను చాలా అంటే చాలా కొత్తగా చూస్తున్నాను. నాకు తెలియదు ఇలాంటివి ఉంటాయని చెప్పి. అలాంటి వీడియో ఒకటి అప్లోడ్ అవుతుంది రేపు ఈవినింగ్ 7 o'clock. సో మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియో చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్.